తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వేరువేరుగా కుటుంబ సభ్యులతో పాటు కలిసి దర్శనం చేసుకున్నారు. బట్టి విక్రమార్కకు ఏదైతే టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు, ఆయన ఆలయం వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలో ఉండే తెలుగు వారంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించానని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరించారు. ముందు తీసుకొచ్చుకోండి. రైట్ తీసుకో. కొంచెం సాయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం వారిని దర్శించుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, సంక్షేమం మెండుగా నడవాలని స్వామివారిని కోరుకోవటం. అట్లాగే ఇంకొక నా ప్రత్యేకమైన నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి నా కుమారుడు వివాహం మార్చి 5వ తారీఖున వివాహానికి సంబంధించి ఆ కార్డుని స్వామివారు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటారు.